కళలు అయితే కందాం, కళలు కనడానికి ఖర్చు అయితే కాదుగా. డిమార్ట్ వచ్చిన, కందిపప్పు తీసుకున్నా, పల్లీలు తీసుకున్నా, మమ్మీ పిండి తెచ్చింది, నేను మినపప్పు తీసుకున్నా. ఇంకొస్తుంది మమ్మీ ఆడుంది వస్తుంది, తెస్తుంది. ఇడ్లీ రవ్వ 34 రూపాయలు అంట. వచ్చారు అమ్మ తీసుకుంటుంది. కందిపప్పు 134 రూపాయలు ఓన్లీ వచ్చేది. నిన్న వచ్చిన స్వస్తికి మాటలు మస్తు వదలేదు. మమ్మీ ఇదెందుకు మమ్మీ? అది తీసుకో, ఆశీర్వాదం. స్వస్తికే మంచిగా ఉంటుంది, ఆశీర్వాదం మంచిగా ఉంటుందా? ఇట్లా పొట్లాట్లు ప్యాక్లు ఉన్నాయి, వేస్ట్ అంట, తీసుకోకూడదు మా మమ్మీ చెప్పింది. సో మా మమ్మీ నాకు అన్నీ నేర్పిస్తుంది. ఇది నాకు తెలిసి ప్రతిసారి రాను. అందుకో హైట్ లేవా? అందుకో మమ్మీ. ఎన్ని? 2 తీసుకో. ఇట్లా పట్టుకో, మాట్లాడప్పడదా. 2 తీసుకో. అయ్యా అది కూడా అట్లనే ఉంది, మంచిగా ఉన్నాయి. సన్న ఉప్పు వద్దా? దొడ్డు ఉప్పే నాకు. టాటా వారి ఉప్పు స్వచ్ఛమైన ఉప్పు. మమ్మీ మిక్చర్ ప్యాకెట్ తీసుకోవాలా? ఎన్ని తీసుకోవాలి? ఒక్క మిక్చర్ ప్యాకెట్ మనకే. మీలో ఎంతమంది అబ్బాయిలకి గసాలంటే తెలుసు? నాకు తెలుసు గసాలంటే ఏంటియో తెలుసా? షీషిని సన్సన్నగా ఉంటాయి. నూనె ప్యాకెట్ రేట్ పెరిగిపోయింది కదా మమ్మీ? ఎంత పెరిగిపోయింది? 60 రూపాయలు అంటే 5 రూపాయలు పెరిగింది. 160 రూపాయలు పెరిగింది. 5 రూపాయలు పెరిగింది. 5 రూపాయలు పెరిగిపోయింది నూనె ప్యాకెట్. 5 రూపాయలు. వావ్. ఏది 5 లీటర్లదా? 5 లీటర్లది ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది 5 లీటర్? ఇప్పుడు 5 లీటర్ల 2 లీటర్ లేదు. అంకుల్ చిన్నపిల్లలాగా ఆడుకుంటుంది ఫ్రెండ్స్. అబ్బాయిలు అందరు చిన్నపిల్లలే యాక్చువల్లీ. మమ్మీ 950, 950 రూపాయలు. 805 అంకుల్ చెప్పిండు ఇప్పుడే. 805 రూపాయలు. ఓకేనా? 160వి 5 తీసుకుంటే ఎన్ని అవుతాయా? ఇంకొక నిమిషం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను. ఇవి 5 ప్యాకెట్లు తీసుకుంటే ఒకటి 160 రూపాయలు. 5 ప్యాకెట్లు తీసుకుంటే 800 అవుతుంది. అదే ఇది మొత్తం తీసుకున్నాం అనుకో 805 రూపాయలు అవుతుంది. 5 రూపాయలు ఎక్కువ అవుతుంది అంతే. సో ఇదే తీసుకుందాం. కానీ మా మమ్మీని అడుగుదాం ఏం తీసుకుందాము. మమ్మీ ఇది తీసుకుందామా ప్యాకెట్ తీసుకుందామా? కానీ కొంచెం ఒక 2-3 చుక్కలు ఎక్కువ వస్తుందేమో. నీకు ఇవే ఇష్టమా? మరి తీసుకో. మరి తీసేస్తా డబ్బా. తీసేయాలా? ఏడింటారు మమ్మీలు, తీసేయాలి డబ్బా. ఇప్పుడు డబ్బాలో తక్కువ వస్తారబ్బా. యాక్చువల్లీ డబ్బాలో కొంచెం తక్కువ వస్తుంది. డబ్బా తీసేస్తే బెటర్ మనకి. మా అమ్మ నా మాట వినదు. మా ఇంట్లో అంబికా దర్బార్ బత్తి వాడేటోళ్ళు, కానీ ప్రైస్ ఎక్కువ, 105 రూపాయలు. ఇది వచ్చేసి 89. ఇది 105 రూపాయలు ఉంది. అందుకే అంబికా దర్బార్ బత్తిని ఇగ్నోర్ చేస్తుంది మా అమ్మ. మా రిక్వెస్ట్ ఏంటంటే అంబికా దర్బార్ బత్తి వాళ్ళు ప్రైస్ తక్కువ చేయాలని కోరుకుంటున్నాం. మా అమ్మ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మాకు నచ్చుతలేదు. మమ్మీ కుళ్ళపిండి తీసుకుంటే మంచిదా లేకపోతే ఎగ్దమ్ 5 కిలోల ప్యాకెట్ తీసుకుంటే మంచిదా? నాకైతే పుల్లపిండే ఇష్టం. ఎందుకే? అదే మంచిది. అదే మంచిది. ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. పైసలు తక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది. అదే ప్యాకెట్ పైసలు ఎక్కువ ఉంటుందంట ఫ్రెండ్స్ ప్యాకెట్ అయితే. సో కుళ్ళపిండి తీసుకోరు మీరు గిట. కుళ్ళపిండే తీసుకోరు మీరు గిట. ఓకే, నేను జూమ్లో మాట్లాడుతున్నా, సారీ. టైర్డ్ని ఇగ్నోర్ చేసింది ఎందుకంటే మురికిపోతుంది అంట. వీలు ఇది ఉందా, ఇది మురికి మంచిగా పోతుంది అంట. పాతదంట, పాత మోడల్ అంట. నాకు ఇట్లా వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా ఉంటాయి కొన్నిటి. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. ఇది 3వ సారో 4వ సారో. ఎప్పుడు మమ్మీ డాడీ వస్తారు, మనం వచ్చినప్పుడు కరెక్ట్ బిల్లు చేస్తాం, ఎక్కువ తక్కువగా. ఏదో అవసరమో అదే కొనాలి. మా డాడీ వచ్చిండు అనుకో అవసరం లేని కూడా ఇస్తాడు. నేను మమ్మీ కొడుకును కదా. మా మమ్మీ కొడుకుని అనగానే మా మమ్మీ నవ్వుతుంది. డాడీ వచ్చిండు అనుకో అన్నీ ఇస్తాడు కదా. మమ్మీ ఏమేయదు, నేను కూడా ఏమేయా. సో మమ్మీ కొడుకుని వృధా ఖర్చులు చేయొద్దు అన్నది మా అమ్మ. సో నేను చెయ్య, అస్సలు వృధా ఖర్చులు అస్సలు చెయ్యాలి. ఇన్ని బాటిళ్ళు కొంటావు మమ్మీ?
సమ్మర్ ఎక్కువ. రైట్, కరెక్టే. తీసేసుకో మరి. ప్యాకింగ్ ఒకటేసారి బల్క్లో వస్తాయి. బాటిల్ కొనుక్కోరు, సమ్మర్ వస్తుంది మళ్ళీ అప్పటికి రేట్లు ఎక్కువ పెరుగుతాయి. బాటిల్ కొనుక్కోరు సరేనా, మంచి బాటిల్ కొనుక్కోరు. మా ఇంటికి కొత్త బాటిల్ వచ్చింది, కొత్త బాటిల్ మంచిగా ఉంది బాటిల్ కదా. క్యాప్ కూడా 179 తీసుకుంటావా? ఇవి పెట్టేద్దామా బాటిల్? చెప్పు, నవ్వకు, నీ నవ్వులనే తెలిసిపోతుంది. చెప్పు. హుషారు. బాటిల్ 79 రూపాయలు ఎందుకురా? బాటిల్ సో గింతంతనే ఉంది, ఇది 79 రూపాయలు అంట. దేనికి అసలు? ఏందో సోకులకి. ఏది చూసినా ఆగుతుందో లేదో కానీ ఇవి చూస్తే మాత్రం ఆగిపోతుంది. చూడు, ఆగిపోయింది. చూడు, ఏం కావాలి మమ్మీ? కొందాం అనుకుంటున్నా అయితేనే లేదా? ఎందుకు కొనుక్కో. వాడి అమ్మ కొందామంటే చూడరా ఎంఆర్పి ఒడగొంటాడు రా ఇంత ప్రెస్టేజ్ రే బాబు. సరే పైసలు ఉన్నప్పుడు కొందాంలే, దాని కాస్టింగ్ అంతేమో ఒడికి తెలుసు. తమ్ముడు రెండుదే పైసలు లేవు అంటూ 2 తెచ్చి పెట్టుకోండి. యా, సో ఇది 2 months క్రితం చేయలేదు షాపింగ్, సో 2 monthsకి తగ్గ చేసేస్తున్నాం అనమాట. 2 months నుంచి నేను పైసలు వేయాలి, మా అమ్మ సరుకులు తీసుకురాలి. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సో సరుకులు తెస్తుంది. 2 months నుంచి తీసుకోలే, తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో నాకు. అందుకే వృధా ఖర్చులు అయ్యా. నేను ఎందుకు రెస్టారెంట్లలో పోను, కాస్ట్లీ థింగ్స్ నేను ఎందుకు చేయనంటే ఇదే. ఇప్పుడు నేను 100 రూపాయలు ఖర్చు పెట్టింది అనుకో, ఆ 100లో నాకు నూనె డబ్బు వచ్చేస్తుంది కదా, కొబ్బరి నూనె డబ్బు వచ్చేస్తుంది. ఇట్లాంటి ఆలోచన ఉంటాయి అనమాట. సో అందుకే వృధా ఖర్చులు అయ్యా. తీసుకున్నాం ఇప్పుడే. నేను 100 అన్నా, ఇది 200, సో 100 కూడా ఖర్చు చేయొద్దు. సో 2 monthsకి సరిపడే తీసుకుంటున్నాం, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మన దగ్గర పైసలు ఉంటాయో లేవో, అందుకే ఈ మంత్ వేసేద్దాం అట్లా. మైసూర్ శాండిల్ సోప్ వాడతాం. ఈడ నీకు ఒక ట్రిక్ చెప్తా, ఆగుర్రి. ఇప్పుడు ఈ సోప్స్ అనుకో పెద్దగా ఉంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి, కాకపోతే బాత్రూంలో జారి పడిపోతాయి. ఇదనుకో జారి పడవండి, చిన్నగా ఉంటాయి, బాగుంటాయి, జారి పడే చేతిలో మంచి అని చెప్పి. అది చేతిలో జారిపోవు కదా, జారి పడుతుంది, చేతిలో జారిపోతుంది. డాడీ అడుగుతాడా? మా డాడీ అడుగుతాడు అంట. ఇవి ఆయన కోసం తీసుకుంటుంది మా లవ్ బర్డ్స్. ఇంకో మిక్చర్ తీసుకో. ఇప్పుడు మన షాపింగ్ చిన్నది, ఎక్కువ కాదు మనది, చిన్నది మిక్చర్, చిన్న మిక్చర్ ప్యాకెట్ ఒక్కటి చాలు నాకు, అదే ఎక్కువ. మా అమ్మకు ఒక క్వశ్చన్ ఇస్తా, చూద్దాం ఆమె ఏం ఆన్సర్ ఇస్తుందో. మమ్మీ, ఇప్పుడు ఇంతసేపు నేను నీతోనే ఉన్నా కదా, నాకేం కావాలని అడిగినావు? తమ్మునికైతే వేస్తూనే పోతున్నావు. ఆడు మొత్తుకుంటాడని అంకేస్తున్నా, అంటే నేను మొత్తుకోనని నన్ను అడుగుతాడు అంతేనా? అంటే నేను వేస్ట్గా అన్నా. అడుక్కున్న తర్వాత ఎందుకు ఇంకా తీసుకో, నీ చిన్న కొడుకుకి తీసుకో, నీ చిన్న కొడుకుకే పెట్టు, చిన్న కొడుకు వేస్ట్ కాదు. నాకేమొద్దు, నువ్వు నీ చిన్న కొడుకే తిను. ఏమొద్దమ్మా, నువ్వు నీ చిన్న కొడుకు తిను, నా కడుపు నిండుతుంది. 3 బ్యాగులు ఒక్క బండి మీద తెచ్చినాం. బండి మీద 3 బ్యాగులు తెచ్చేటప్పుడు ఫీలింగ్ ఏముంటుంది తెలుసా? దీనమ్మ మనకు కూడా ఒక కారు ఉంటే బాగుండరా అనిపిస్తుంది కదా. కొందాం, టైం పడుతుంది, అంత సంపాదించినప్పుడు కొందాంలే. అప్పటి వరకు కళలు అయితే కందాం, కళలు కనడానికి ఖర్చు అయితే కాదుగా.